ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 17/4/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షము అమావాస్య సాయంకాలం 5:17 వరకు ఉండి తదుపరి వైశాఖ పాడ్యమి ప్రారంభమవుతున్నది. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 11:59 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఈ రోజు ఉదయం 9:46 నుంచి 11:15 వరకు, తిరిగి రాత్రి 3:10 నుంచి 4:37 వరకు కూడా అమృత ఘడియ వ్యాప్తి ఉంటున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:22 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:41 నుంచి 1:31 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:08 వరకు, సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:29. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఇవాళ కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే నిన్నటి కంటే కొద్దిగా బెటర్మెంట్, అంటే కొద్దిగా ఆలోచించేసే పనుల్లో మంచి లాభాలు, లాట్ల వైపు వెళ్లకుండా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో దీర్ఘకాలికమైన పెట్టుబడితే లాభాలు. అనవసర వ్యక్తులకి అప్పుగా డబ్బు ఇవ్వకండి. అంటే తెలిసిన వాళ్ళు, మన యొక్క ఆత్మీయులు, మంచి వ్యక్తులకి మాత్రమే వెనకము తెలుసుకొని ఇవ్వగలిగేటువంటి శక్తి, సత్తా ఉన్న వారికే అప్పుగా ఇచ్చే ప్రయత్నం చేయండి, లేదా అప్పుగా ఇవ్వకండి. ఈరోజు శత్రుత్వాన్ని కొనుక్కోవాలి. అంటే నిన్నటి కంటే కాస్త మెరుగైన ఫలితాలు. అలా అని చెప్పేసి పూర్తిగా బాగుందని అనుకోకండి. మద్యపాన సేవన చేస్తే ఉద్యోగ భంగం ఉంది, వ్యాపార నష్టం ఉంది, అలాగే వాహన ప్రమాదాన్ని పొందుకుంటారు. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ఏదో అంటారు కదా, ముక్కు మీద కోపం మనకి చాలా ప్రమాదాన్ని కలిగిస్తని రాజీనామా చేస్తే తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. కాస్త ఓపిక ఉంటే పై అధికారులు, టీం లీడర్ ఏమన్నా సరే మౌనంగా ఉండండి. మీ పనిలో ప్రావీణ్యత చూపిస్తే మంచి లాభాలు పొందుకుంటారు. గర్భిణీస్తులకి మంచి శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా ఆరోగ్యం బాగానే ఉంటుంది. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనాలు కూడా బలంగా ఉన్నాయి. కాకపోతే అనవసరంగా అర్ధరాత్రిళ్ళు 4 పెగ్గులు 5 ముక్కలు తిన్న వారికి అనారోగ్యం కన్ఫర్మ్. ఇవే మరి చెప్పే జ్యోతిష్యం అంటే ఇదే. జరగబోయేటువంటి విషయాన్ని చెప్పితే జాగ్రత్త పడడానికి సూచించేటువంటి విధానమే జ్యోతిష్యం. తెలుసుకొని ముందుకు సాగితే మంచి ప్రయోజనం, జీవితం బాగుంటుంది. వీడు చెప్పేది నమ్మేది ఏముందని చెప్పేసి ఎవడో నాస్తికుడు, పాస్తికుడు చెప్పినటువంటి విషయాలు వింటే మన గందరగోళ పరిస్థితి. ఏదైనా సరే విషయం అనేది తెలుసుకుంటేనే తెలుస్తుంది. అంటే చదువుకునే ప్రయత్నం చేయండి. ఈ నాస్తికుడికి గ్రహాలంటే తెలియదు. గ్రహం అనగానే వాడు ఎక్కడ ఉంటాయి గ్రహాలు? నెప్ట్యూన్, ప్లూటో ఉంది కదా, అది ఎక్కడ ఉంది అంటే ఇంద్ర, వరుణ, యముడు అనేటువంటి గ్రహాలనే మీరు నెప్ట్యూన్, ప్లూటో అనేటువంటి గ్రహాలతో పిలుస్తున్నారు. అర్థం చేసుకోండి. మీకంటే ముందే మా గ్రహాల యొక్క ప్రభావం మనకు తెలుసు. నెప్ట్యూన్, ప్లూటో లాంటి గ్రహాలు దీర్ఘకాలికమైనటువంటి కక్షలు ఉంటాయి కాబట్టి 150 సంవత్సరాలకు ఒకసారి కనబడుతుంది ఆ గ్రహం. కాబట్టి ఆ కాంతి కిరణం కాబట్టి మన మీద వాటి ప్రభావం లేదు కనుక వాటిని చూసేటువంటి అవకాశం మనకు ఉండదు. మనం 150 ఏళ్ళు బతకం కదా. ఈ నాస్తికుడికి ఆ విషయం కూడా తెలియదు, వాడు భాస్తికుడు. కాబట్టి ఏదైనా సరే నేను నాశనం చెప్పి ధర్మశాస్త్రం మీద, సనాతన ధర్మం మీద పడి ఏడిచేవాడు ఒక్కడే నాస్తికుడు కాదు. నువ్వు అన్ని మతాల గురించి విమర్శ చేసిన వాడికి, అది కూడా సద్విమర్శ చేసిన వాడికి నాస్తికుడు అంటాడు. ఇంకో మతాన్ని చంకలో పెట్టుకొని నా మతాన్ని తొక్కిపడేస్తా అంటే నీ తాట తీయడం ఖాయం. అది ఎవడైనా సరే. సనాతన ధర్మం ఒక నమ్మకం, నా శాస్త్రం, అది మ్యాథమెటికల్గా ఇన్ఫర్మేషన్. నువ్వు నమ్మకపోతే నమ్మకు, నీ తాత ముత్తాత నమ్మాడుగా, అది చాలు మాకు. నా తానులోంచి వచ్చినటువంటి గుడ్డముక్కవే నువ్వు. దాని గురించి ఎందుకు అనవసరంగా వాదన చేసుకుంటారు? సరే, మన జాతకాలు ఇక్కడ పక్కకు పోతున్నాయి కాబట్టి జాగ్రత్త పెట్టొద్దాం మనం. సరే, ఏదేమైనా రాశి వారికి కాస్త అనుకూల ఫలితాలు ఉన్నాయి. అలాగే రైతులు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నకిలీ విత్తనాల వైపు వెళ్ళకండి. అలాగే బ్రోకర్లు ఎక్కువగా నమ్మకండి. మత్స్యకారులు, సీనియర్స్ మాత్రమే సముద్రంలో వెళ్ళండి. ఎందుకంటే కాస్త అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది. ఏమండి, ఇంత వేసవి కాలంలో సముద్రం అల్లకల్లో ఎలా ఉంటుంది? అదే మరి సముద్రంలో సుడిగుండాలు అనేవి వేసవి కాలం, చలికాలం సంబంధం లేదు. కాబట్టి సుడిగుండాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక సీనియర్స్ వెళ్తే సుడిగుండంలోంచి బయటపడేటువంటి ఒక తెలివి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది.
దాని ఏమంటారంటే నేర్పరితనం. దానివల్ల ఈజీగా బయటకు వచ్చేస్తారు, ప్రమాదం దాటుకొని బయటకు వచ్చేస్తారు. అదే జూనియర్స్ అనుకో ప్రమాదంలో పడతారు, వీడిని కాపాడలేక వాడు ఇబ్బంది పడతారు. కాబట్టి సీనియర్స్ మాత్రం వెళ్ళండి. అలాగే పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు ఉన్నాయి, ఆత్మీయుల అనుకూలత ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారులకు, క్రీడలకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యా లాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల అనుకూలత, ఆనంద యోగాలు ఉన్నాయి. కాకపోతే కష్టే ఫలి, మౌనంగా ఉండడం, పెద్దవాళ్ళు మాట్లాడుతూ జాగ్రత్తగా ఉండడం, వెనక ముందు ఆలోచించుకోవడం, పెద్దలు చెప్పిన మాట మాత్రమే వినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. లేదా మరి ఇవన్నీ కూడా మీకు రివర్స్లో నష్టాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. దుష్టుల సాంగత్యం మంచిది కాదు, ఆ విషయం గమనించుకోండి. ఏదైనా ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు చెబుతూ చాలా జాగ్రత్తగా ఉంటూ భగవన్నామ స్మరణ, మన జాతక గీతను మార్చేది భగవద్గీత. కాబట్టి ఆ భగవద్గీతని 8 నుంచి 11 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా వీలంత వరకు చలివేంద్రం ఏర్పాటు చేసి ఆ కుండలో నీళ్లు ఇస్తే 10 మంది నీళ్లు తాగుతారు. అటువంటి చలివేంద్రం వల్ల మీకు ప్రయోజనం కూడా పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మీకు శుభ ఫలితాలుగా చెప్పబడుతూ 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్ట యోగం, ధన కనక వస్తువాన్ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఉన్నతమైన విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు కూడా అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశాలు. మత్స్యకారులకు మత్స్య సంపద, రోజులు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, అలాగే విదేశాలు, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార పరంగా అనుకూలమైన శుభయోగాలు పొందుకోవచ్చును. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. చాలా మంచి ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. అలాగే విద్యార్థికి లాభాలు, ఉద్యోగంలో ప్రశాంతత, ప్రమోషన్, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అనుకూలవంతమైన శుభయోగం. చాలా మంచి ప్రశాంతమైన సుఖజీవనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా స్థిర నివాసం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చేటువంటి అవకాశం. చాలా మంచి సౌఖ్యవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, ధన కనక వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభం, విదేశాలు కూడా వ్యాపార, విద్యా ఉద్యోగ అనుకూలత, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, వస్తు లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చే అవకాశాలు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, రోజులు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే వస్తువాహన సౌలభ్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, విదేశాల్లో ముఖ్యంగా ఉన్నతమైన వ్యాపార ప్రారంభాన్ని చేసుకునే అవకాశాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, శత్రునాశనం, మిత్రలాభం, గృహయోగము, వివాహ యోగము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ప్రశాంతమైన జీవనం, అలాగే సోషల్ మీడియా వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నది సాధించగలిగే అవకాశాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి జన్మ జాతకం తప్పక చూపించుకోవాల్సిందే. ఈరోజు ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. నిన్నటి ఫలితాలు పునరావృతమయ్యే అవకాశం. నిన్నటి ఫలితాలు కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటుతనము, లేనిపోయిన అనవసరపు అనర్థాలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో తీవ్రమైనటువంటి కష్టాలు, లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, అనవసర ప్రయాణాలు, మద్యపాన సేవనం, వాహన ప్రమాదాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోయిన అనర్థాలు దారితీసే అవకాశాలు, విద్యా, ఉద్యోగంలో కష్టము, నష్టము, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, ఈవెంట్ చేసే వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టంగా చెప్పబడుతుంది. రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో కష్టాలు, కళాకారుల, క్రీడాకారులకు కూడా అవమానాలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్త. ఉద్యోగంలో తీవ్రమైనటువంటి భేదాలు, విద్యార్థులకి ఇతరుల మీద ఆధారపడితే ఏమాత్రం మీకు అనుకూలంగా లేదన్న విషయాన్ని గమనించుకోండి. లేనిపోయిన అనవసరపు ప్రయాణాలకు చికాకు కలిగిస్తాయి. మధ్యవర్తిత్వం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. వాహన ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకునే అవకాశం, సోదరుల మధ్య విఘాతం, ఇబ్బందులు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టాలు. ఈరోజు ఏమైనా సరే, ఏ పనైనా మీకు ఆలస్యంగా ఇబ్బంది కలిగించే విధంగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. జన్మ జాతకాన్ని చూయించుకోవడం, భగవద్గీత 8 నుంచి 13 అధ్యాయాలు చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. పెసర్లు, శనగలు దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉదయం 8:50 నుంచి 9:41 వరకు, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లి లాభాలు, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం, ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలు, క్షేత్ర దర్శనం కానీ, తీర్థయాత్ర ప్రయాణాలు కానీ మీకు లాభాలు కలిగిస్తాయి. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం, వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి ఇలాంటి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభము, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, విద్యా లాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, విదేశాలు కూడా వ్యాపారపరంగా, వృత్తిపరంగా, విద్యా, ఉద్యోగంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్తాశ్రవణం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు. ఇవి చాలా మంచి కలిసి వచ్చే 2 అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా అదృష్ట యోగమే. ధన గనక వస్తువాన్ని ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ ఆపర్చునిటీ, విద్యార్థులకి సమస్త విద్యా పరిపూర్ణ యోగం, మంచితనంతో అందరిని ఆకట్టుకునే అవకాశం, చేతి నిండా ధనం ఉంటుంది, అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం, శుభవార్తా శ్రవణం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ వృద్ధి, మంచి మాట తీరు, అనుకున్న పనులు పూర్తవడం, ప్రయాణ సఫలమవ్వడం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి ఇలాంటివి కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన యోగం, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, మంచి అనుకూలవంతుల నుండి శుభయోగము, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అదృష్టయోగా చెప్పబడుతోంది. ఈరోజు చాలా మంచి అనుకూలవంతుడి ఆనంద యోగాలు ఉన్నాయి. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, విదేశాల్లో కూడా శుభయోగాలు, అనేక రకాల ఆర్థిక ఆనంద శుభయోగాలు, వృత్తి ఉద్యోగ లాభాలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈ రోజు మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం బలంగా ఉంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ఆనంద యోగం, బుద్ధి బలం,
చైతన్య యోగం, శత్రునాశనం, మిత్రలాభం, శుభవార్తా శ్రవణం, కుటుంబ సౌఖ్యం, శుభకర సంతాన యోగాలు, విదేశీయాన, విదేశాలు, స్థిర నివాసం, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు కలిసి వచ్చే అవకాశం, కళాకారులకు క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, వస్తు వాహన సౌలభ్యం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ధనవృద్ధి, కార్యసిద్ధి, ప్రశాంతత, ఆనందాద అదృష్ట యోగాలు, రైతులకి పూలు పలుగురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, వస్త్ర సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు, విద్యలో రాణింపు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి, వివాహ యోగం, సంతాన యోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వ్యాపారపరంగా మంచి లాభాలు, అనుకున్నటువంటి కార్యసాధన, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా అనుకూలత, ఆనంద యోగం, వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభకరమైనటువంటి చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పర్వాలేదు, కాస్త మంచి శుభయోగమే కనబడుతోంది. ధన, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల ధన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారులు క్రీడాగలకు అభివృద్ధి పొందుకోవచ్చు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, రైతులకి పూలు పలుగురాలు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. తప్పక శుభవార్త వింటారు, మీకు చాలా అనుకూలంగా ఉంది. అద్భుతమైనటువంటి ధన కనక వస్తువాహన ప్రాప్తి ఈరోజు మీకు చాలా బలంగా ఉంటుంది. మాతృ సౌఖ్యం బాగా ఉంది. అనుకున్న పని పరిపూర్ణంగా పూర్తి చేసుకునే అదృష్ట యోగాలు. వీరికి 8 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగమే, చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మంచి లాభాలు, వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగంలో చాలా మంచి ప్రయోజనం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితుల లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాగల లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, డిజైన్ లాభాలు పొందుకోవచ్చు, కొత్త వ్యక్తులతో పరిచయ లాభాన్ని కలిగిస్తాయి, విదేశాల, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాల అనుకూలత, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినే అవకాశం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ప్రశాంతమైన శుభజీవనం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి లాభసాటి వ్యవహారాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వృత్తి, ఉద్యోగ వ్యాపార, కుటుంబ సౌఖ్య, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఇదంతా మీకు చాలా సౌఖ్యవంతమైన జీవనంగా చెప్పవచ్చు. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా అద్భుతమే, చాలా మంచి ధన కనక వస్తువాన్ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఆనంద యోగం, వివాహ యోగం, సంతాన యోగం, బుద్ధి బలము, మంచి విద్యాలాభం, ఉద్యోగ లాభం, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, శుభవార్త వినడం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ప్రభుత్వ ప్రవేశంలో ఉద్యోగ లాభం, విద్యార్థి కలిసి రావడం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఆనందకరమైన సంపద, ధన కనక వస్తువాన్ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలంగా శుభయోగం, చాలా మంచి ప్రశాంతత, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యము, రుణ విమోచనం, రోగనాశనం, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు,
అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వరకు కూడా అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశాలు, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు సుఖప్రదం శుభప్రదంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కూడా అద్భుతమైనటువంటి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనందయోగం, గొప్ప వ్యక్తులతో పరిచయము, మంచి బుద్ధి వికాసము, విదేశాల్లో స్వదేశంలో అనుకూలత, ఆనందయోగం, ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందయోగాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ బలంగా ఉంటుంది. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనందయోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు, వస్తువాహన సౌలభ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు. గొప్ప నాయకులతో మీకు అనుబంధం ఏర్పడే అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా నటులకు మంచి లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజ, ద్రవ్యాల వ్యాపారం కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చేసే వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినడం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, ఆనందకరమైన సంపద. అలాగే వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకు కూడా అనుకూలత, ఆనందయోగం. ఈరోజు చాలా మంచి శుభప్రదమైనటువంటి రోజు చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.